నమస్కారం. గ్లోబల్ ఫినెక్స్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిరీస్కు స్వాగతం. నా పేరు మణికంఠ. నేను సిఎంఏ యుఎస్, సిఎస్సిఏ యుఎస్, డిప్లొమా ఇన్ ఐఎఫ్ఆర్ఎస్, ఏఎఫ్ఏ యూకే, మైపా ఆస్ట్రేలియా వంటి ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఫినిష్ చేసి అలానే మన ఇండియాలో ఎంకామ్ మరియు ఎంబీఏ ఫినిష్ చేశాను. గత 6 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్వాలిఫికేషన్స్ పర్స్యూ చేస్తున్న పిల్లలు, ఏసీసీఏ, సిఎంఏ వంటి క్వాలిఫికేషన్స్ చేస్తున్న వాళ్ళకి నేను కోచింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ సిరీస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఫస్ట్, ఈ సిరీస్ని 4 మాడ్యూల్స్గా విభజించడం జరిగింది. ఫస్ట్ మాడ్యూల్లో మనం స్టాక్ మార్కెట్కి సంబంధించిన విషయాలు అనేటువంటివి తెలుసుకుంటాము. తర్వాత సెకండ్ మాడ్యూల్లో క్రిప్టో కరెన్సీస్ ఏవైతే లేటెస్ట్గా మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయో వాటికి సంబంధించిన విశేషాలు, అవి ఏంటి, ఎందుకు వాడతారు, ఎక్కడ ఉపయోగపడతాయి, వాటి వాల్యూ అనేటువంటి దాన్ని ఎలా డిటర్మైన్ చేస్తారు అనేటువంటి వాటి గురించి సెకండ్ మాడ్యూల్ క్రిప్టో కరెన్సీస్ మాడ్యూల్లో మనం నేర్చుకుంటాము. అలానే థర్డ్ మాడ్యూల్లో పర్సనల్ ఫైనాన్స్ అంటే ఇండివిజువల్ లెవెల్లో నేను నాకు వచ్చే ఆదాయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, నాకు వచ్చే ఆదాయం మీద ట్యాక్సెస్ అనేటువంటివి ఎలా పే చేయాలి, ఎంత ట్యాక్సెస్ పే చేయాలి, ట్యాక్స్ పడకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అనేటువంటి వాటి గురించి, అలానే నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాటికి సంబంధించిన రిస్క్స్ ఏంటి అనేటువంటివన్నీ పర్సనల్ ఫైనాన్స్ మాడ్యూల్లో మనం నేర్చుకుంటాము. అలానే లాస్ట్ మాడ్యూల్లో కార్పొరేట్ ఫైనాన్స్, ఇది కంపెనీస్కి సంబంధించిన మాడ్యూల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంపెనీస్కి సంబంధించిన లావాదేవీలు ఎలా ఉంటాయి, వాళ్ళకి లోన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, అలానే వాళ్ళకి కావాల్సిన డబ్బులు అనేటువంటివి, కంపెనీస్కి కావాల్సిన డబ్బులు అనేటువంటివి ఎటువంటి సోర్సెస్ నుంచి వాళ్ళకి వస్తాయి అనేటువంటి వాటి గురించి మనం డీటెయిల్డ్గా లాస్ట్ మాడ్యూల్ కార్పొరేట్ ఫైనాన్స్ అనే మాడ్యూల్లో మనం తెలుసుకుంటాము. నెక్స్ట్, ఈ వీడియోస్ ఎవరి కోసం డిజైన్ చేయబడ్డాయి? సో బేసిక్గా మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఎటువంటి అవగాహన లేకపోయినా కూడా, అసలు నాకు ఫైనాన్స్తో సంబంధం లేదండి, నేను కామర్స్ ఫీల్డ్ కాదు, నేను బిజినెస్ మ్యాన్ని, లేదా నేను ఫిజిక్స్ గ్రూప్ చదివిన పిల్లల్ని, లేదా ఎంపీసీ బైపీసీ చేశాను, సో నాకు ఈ వీడియోస్ అర్థమవుతాయా? సో బేసిక్గా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఏం చేస్తాము అంటే ప్రతి ఎలిమెంట్ని బేసిక్ లెవెల్ నుండి డిస్కస్ చేయడం వల్ల మీకు ఈ విషయాల మీద ఎటువంటి అవగాహన లేకపోయినా కూడా మీరు ఈ విషయాలన్నీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు కనుక అవగాహన ఉంటే బేసిక్ వీడియోస్ అనేటువంటివి మీరు స్కిప్ చేసి డైరెక్ట్గా మీకు తెలియని విషయాలను మీరు నేర్చుకోవచ్చు. సో మనం ఏం చేయాలి, ఈ కోర్స్ గురించి మనం ఏం చేయాలి అంటే, మన వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీగా బేసిక్గా ఈ పోస్ట్స్ అనేటువంటివి మేము డైలీ అప్లోడ్ చేస్తున్నాము. సో ఆ వెబ్సైట్ లింక్ అనేటువంటిది ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అలానే ఇక్కడ కూడా టైప్ చేస్తున్నాను, finance.globalfinex.in. సో finance.globalfinex.in అనేటువంటి వెబ్సైట్లో మీరు డైలీ మేము అప్లోడ్ చేసే కంటెంట్ అనేటువంటిది మీరు చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు ఈ వెబ్సైట్లో పైన మీకు మాడ్యూల్స్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది పైన. సో ఈ మాడ్యూల్స్ అనేటువంటి ఆప్షన్లో మేము అన్ని మాడ్యూల్స్ని విడివిడిగా అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు సబ్స్క్రైబ్ నౌ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ అలానే మీరు ఎటువంటి విషయాల గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, స్టాక్ మార్కెట్, క్రిప్టోస్, పర్సనల్ ఫైనాన్స్ ఆర్ ఎల్స్ కార్పొరేట్ ఫైనాన్స్, మీకు ఏ విషయాల మీద అయితే అవగాహన కావాలని మీరు అనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేస్తే మేము ఎప్పుడైతే పోస్ట్ అప్లోడ్ చేస్తామో ఇమీడియట్గా మీకు ఈమెయిల్ అనేటువంటిది వస్తుంది. అలానే ఇప్పుడు ఇక్కడ చూస్తే మాడ్యూల్స్లో మీరు 4 మాడ్యూల్స్ని విడివిడిగా ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు కావాల్సిన మాడ్యూల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టాక్ మార్కెట్ అనే మాడ్యూల్ కనుక నేను సెలెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ మేము అప్లోడ్ చేసిన పోస్ట్ అనేటువంటివి డైలీ అప్లోడ్ అయినవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. కానీ ఈ పోస్ట్ అనేటువంటివి ప్రస్తుతానికి ఇంగ్లీష్లో ఉన్నాయి. వీటిని తెలుగులోకి కన్వర్ట్ చేసి, ట్రాన్స్లేట్ చేసి, అప్డేట్ చేసి మేము వెబ్సైట్లో పెట్టడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి కంటెంట్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉన్న నేను ఆ వీడియోలో ఈ ప్రతి వీడియోలోనే మీకు ఈ కంటెంట్ అంతా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ సిరీస్ యొక్క స్టాక్ మార్కెట్ మాడ్యూల్ అనేటువంటి మాడ్యూల్తో మనం బిగిన్ చేస్తే, ఈ ఫస్ట్ మాడ్యూల్లో ఫస్ట్ లెక్చర్ ఏదైతే ఉందో, ఫస్ట్ కోర్స్ వీడియో ఏదైతే ఉందో అది ద నీడ్ టు ఇన్వెస్ట్, విచ్ ఇస్ పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి.
సో ఈ వీడియోలో మనం ముందు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం కన్నా ముందు అసలు నేను ఆదాయం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నాకు వచ్చే ఇన్కమ్ని నేను ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోలో నేను కొన్ని ఎక్సెల్లో ఫంక్షన్స్ అనేటువంటివి యూస్ చేస్తాను. సో మీకు గనక ఎక్సెల్ రాకపోతే ఏం పర్లేదండి, మీరు ఆ ఫార్ములా మీకు అర్థం కాకపోయినా ఆ నెంబర్ ఏంటి అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు ఎక్సెల్ నేర్చుకోవాలి అనుకుంటే గనక మా కోర్స్ అనేటువంటి దాని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మా ఎక్సెల్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఈ సిరీస్కి ఎక్సెల్ కోర్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ కోర్స్ చేయకపోయినా కూడా మీకు ఈ సిరీస్ అనేటువంటిది అర్థమవుతుంది. ఎక్సెల్ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆ కోర్స్ అనేటువంటిది కూడా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఒక ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్ అనేటువంటి దాన్ని పర్ఫామ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి తన ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్. ఇప్పుడు తను ఒక జాబ్ స్టార్ట్ చేశాడు. 25 ఇయర్స్ అప్పుడు తన కెరియర్ అనేటువంటిది స్టార్ట్ చేశాడు అనుకుందాం. తనకి ఉన్న కోరిక ఏంటి అంటే 50 ఇయర్స్కి నేను రిటైర్ అయిపోవాలి అనేటువంటిది తన ప్లానింగ్. తన ఇనిషియల్ ప్లానింగ్ ప్రకారం తను 50 ఇయర్స్కి రిటైర్ అవ్వాలి అనుకుంటున్నాడు. సో దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి, తను 25 ఇయర్స్ వర్క్ చేయాలి అనుకుంటున్నాడు. 25 ఏళ్ళ కుర్రాడు 50 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి అనుకుంటున్నాడు అంటే 25 ఏళ్ళు వర్క్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి ఏ రోజైతే స్టార్ట్ చేశాడో జాబ్, ఆ రోజు తనకి ఒక 50,000 జీతం వస్తుంది అని మనం అనుకుందాం. సో నేను ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాను చూడండి. ఇయర్ అంటే సంవత్సరాన్ని నేను ఇయర్ అనే బాక్స్లో పెట్టుకుంటున్నాను. యాన్యువల్ శాలరీ అంటే నా సంవత్సరపు ఆదాయాన్ని ఇక్కడ ఈ కాలంలో నేను వాల్యూ ఎంటర్ చేస్తాను. అలానే యాన్యువల్ ఎక్స్పెన్సెస్ అంటే నాకు సంవత్సరానికి అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అలానే చివరికి నాకు సంవత్సరానికి ఎంత మిగులుతుంది, యాన్యువల్ సేవింగ్స్ అంటే నా ఖర్చులు పోను నాకు సంవత్సరానికి ఎంత మిగులుతుంది అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ సంవత్సరంలో ఆ అబ్బాయి 50,000 జీతంతో స్టార్ట్ చేసినప్పుడు తనకి నెలకి 50,000 చొప్పున సంవత్సరానికి 6 లక్షలు జీతం అనేటువంటిది వస్తుంది. నేను ఈ 50,000 నెలకి వచ్చిన జీతంలోంచి తన ఖర్చులు అనగా తన రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, పవర్ బిల్, కరెంట్ బిల్ అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు, తన టెలిఫోన్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్, పాలు, పెరుగు, చెత్త చెదారం మొత్తం అన్ని ఖర్చులు కలిపి తనకు ఒక 30,000 అవుతున్నాయి అనుకుందాం నెలకి. సో 50,000 జీతంలో ఒక 30,000 ఖర్చులకి పోతున్నాయి అనుకుందాం. అంటే సంవత్సరానికి 3,60,000 ఖర్చులకు పోతే తనకి ఫస్ట్ ఇయర్లో ఎంత మిగులుతుందండి? 6 లక్షల జీతం వచ్చిన అబ్బాయికి 3,60,000 ఖర్చు పోతే 2,40,000 అనేటువంటిది తనకి సంవత్సరానికి మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ప్రతి సంవత్సరం అదే జీతానికి తను పనిచేయడు కదండి, తనకు ఖచ్చితంగా బోనస్, ఇంక్రిమెంట్ లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో నేనేమనుకుంటున్నాను అంటే ఒక చిన్న అజంప్షన్తో ముందుకెళ్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఇంక్రిమెంట్ అంటే తన శాలరీ గ్రోత్ ఏదైతే ఉందో అది ఒక 10% పెరుగుతుంది అనుకుందాం. ఓకే, ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. అంటే 50,000 జీతం కాస్త ఎంత అవుతుందండి సెకండ్ ఇయర్కి? 55,000 అవుతుంది. ఓకే, 6 లక్షల జీతం కాస్త 6,60,000 అవుతుంది. సో ఇక్కడ నేను ఒక ఎక్సెల్ ఫార్ములా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ ఫార్ములా తెలియకపోతే కనుక వాల్యూని చూసి వదిలేసేయండి, ఫార్ములా మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ తనకి జీతం 6 లక్షలు కాస్త ఎంత ఇంక్రీజ్ అవుతుందండి? తనకి 10% ఇంక్రీజ్ అవుతుంది. సో అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ క్లిక్ చేస్తా. సో మీరు చూడొచ్చు ఇక్కడ 6 లక్షలు కాస్త 6,60,000 అయింది. అలానే ఖర్చులు కూడా పెరుగుతాయి కదండి, ఖర్చులు అలాగే ఉండిపోవు కదా. సో ఖర్చులు వచ్చేసరికి నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అంటే ఖర్చులు ఏ రేట్లో ఇంక్రీజ్ అవుతున్నాయి అనేటువంటిది నేను జస్ట్ ఊరికే ఒక అంచనా ప్రకారం ఒక 8% పెరుగుతున్నాయి అనుకుందాం. అంటే సంవత్సరానికి రెంట్, కరెంట్ బిల్లు ఇలాంటివన్నీ ఒక 8%, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయని మనం అనుకుందాం 8%. సో 3,60,000 కాస్త ఎంత అవుతుంది? 1 + 8%, అది నాకు 3,88,800 రూపాయలు అవుతుంది. అలానే నేను ఇప్పుడు ఖర్చులు పోను మిగిలింది ఎంత అని లెక్కేస్తే 6,60,000లో 3,88,800 పోగా 2,71,200 అనేటువంటిది మిగులుతుంది. సో ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్లో 25 ఏళ్ళ కుర్రోడు 50 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి అంటే 25 ఏళ్ళు పనిచేస్తాడని మనం అనుకున్నాం. సో నేను ఇక్కడ 25 ఏళ్ళ వరకు తన టేబుల్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తున్నా, తన డేటాకి సంబంధించిన టేబుల్ ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, సో ఇదే డేటా ఇలాగే శాలరీ ప్రతి సంవత్సరం ఒక 10% పెరుగుతుంది, ఖర్చులు ప్రతి సంవత్సరం ఒక 8% పెరుగుతున్నాయి అనే అంచనాతో కనుక మనం ముందుకు వెళ్తే తన జీతం ఎంత వస్తుంది, తనకి ఎంత మిగులుతుంది 25 ఏళ్ల పాటు అనేటువంటిది లెక్క వేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు
తను రిటైర్ అయ్యే టైంకి పాతికేళ్ళ సర్వీస్ అయిపోయి 50వ సంవత్సరంలో రిటైర్ అయ్యే టైంకి తన సంవత్సరానికి జీతం వచ్చేసరికి 59,09,840 రూపాయలు అవుతుందండి. దగ్గరగా మీరు నెలకు 5 లక్షల జీతం వేసుకోవచ్చు. 4,92,000 జీతం అనేటువంటిది మీరు వేసుకోవచ్చు. అదేంటండి 50,000 జీతం 5 లక్షలు ఎలా అయిపోయిందండి అంటే 50,000 జీతం కాస్త 5 లక్షల జీతం ఎలా అయిపోయింది అంటే 25 ఏళ్ళు పనిచేశారు కదండి. ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ కాస్త అది అంత 59 లక్షలు సంవత్సరానికి అయింది అనేది మనం అనుకుందాం. సో మీరు ఇక్కడ చూస్తే గనక 36 లక్షలు అనేటువంటిది తను లాస్ట్ ఇయర్ లో సేవ్ చేసుకున్నాడు. ఒకసారి మొత్తం 25 సంవత్సరాల మీద తను ఎంత సేవ్ చేశాడు అనేది లెక్క పెడితే కనుక మీరు చూడొచ్చు. ఇక్కడ 3,26,90,000 అనేటువంటిది తను సేవ్ చేసుకున్నాడు. చాలా పెద్ద నెంబర్ లా కనిపిస్తుంది కదండి. 25 ఏళ్ళు పనిచేస్తే 3 కోట్లు సేవ్ చేశాడు అనేటువంటి చాలా పెద్ద నెంబర్ గా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ 25 ఏళ్ళు కూడా ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చులు లేవు అనేటువంటి అజంప్షన్ తో మనం ముందుకెళ్ళాం. ఈ 25 ఏళ్లలో తన కారు కొనుక్కోవచ్చు, బిల్డింగ్ కొనుక్కోవచ్చు, పిల్లలకి సంబంధించిన ఖర్చులు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ నేను ఎక్కడ ఇంక్లూడ్ చేయకపోతే 3 కోట్లు మిగిలింది. కానీ అవన్నీ తీసేస్తే అంత మిగలకపోవచ్చు. కానీ ఫస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి మనం అవన్నీ లేవు అనుకుందాం, 3 కోట్లు మిగిలిపోయింది అనుకుందాం. చాలా పెద్ద నెంబర్ లా కనిపిస్తుంది. అమ్మాయ చాలా బాగుంది అనిపించవచ్చు మీకు. ఒకసారి చిన్న లెక్క చూద్దామండి. తను 25 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత తనకి ఇంకెటువంటి ఆదాయం రాదు. కానీ ఈ ఖర్చులు మాత్రం అలానే ఉంటాయి. రెంట్ కట్టకపోతే ఓనర్ ఊరుకోడు, మీరు ఇల్లు కొనుక్కోలేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం తనకి చూపించాం, ఎక్కడ ఎటువంటి ఇల్లు కొన్నట్లుగా మనం తీసుకోలేదు. కాబట్టి ఖర్చులు ఇంకా అలానే ఉంటాయి, జీతం మాత్రం 0 అయిపోయింది. సో నేనేమనుకుంటున్నాను అంటే ఇక్కడ జస్ట్ ఒక చిన్న దాన్ని ఏమంటారు అధ్యాయింపుగా ఒక 25 లక్షలు అనేటువంటిది తనకి సంవత్సరానికి ఖర్చులు అనుకుందాం అండి. ఇక్కడ ఆల్రెడీ మనకి 22,82,000 ఉంది. సో ఆ తరువాత నుండి 25 లక్షలు అయింది అనుకుందాం, ఇంకా పెరగట్లేదు అనుకుందాం కూడా. ఇక్కడ చూస్తే మీరు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది, 8% పెంచుకుంటూ వచ్చాం. ఒకవేళ అది పెరగలేదు అనుకున్నా కూడా, ఒక 25 lakhs ఫిక్స్డ్ అనుకున్నా కూడా, ఈ 3 కోట్లతో తను ఎన్ని సంవత్సరాలు గడపచ్చు అంటే ఒకసారి చూడండి. 3 కోట్లు మనం సేవ్ చేసుకున్నాం, 3,26,00,000 సేవ్ చేసుకున్నాం. సంవత్సరానికి 25 లక్షల చొప్పున ఖర్చు పెడితే తను 13 సంవత్సరాల పాటు హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయొచ్చు, ఎప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత. కానీ ఒక్కసారి ఆలోచించండి, 25 సంవత్సరాలు కష్టపడితే, ఎటువంటి ఖర్చులు పెట్టకుండా 25 సంవత్సరాలు కష్టపడితే కేవలం 13 సంవత్సరాలైనా తను ఎంజాయ్ చేయగలిగేది రిటైర్ అయిన తర్వాత, ఎటువంటి ఖర్చులు లేకుండా. అంటే రిటైర్ అయిన తర్వాత ఇంకా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి తప్ప తగ్గవు. సో ఇక్కడ చూస్తే ఏం జరుగుతుంది అంటే ఈ ఇన్కమ్ ఏదైతే తను దాచుకుంటున్నాడో దీన్ని సరిగ్గా తను ఉపయోగించట్లేదు, దాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఒకసారి RBI అనగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ అనేటువంటిది నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దామండి. 7.5%. కానీ మీకు ఒకసారి ప్రూఫ్ చూపిస్తున్నారు. RBI బాండ్ రేట్ 7.15. ఓకే, సారీ, నేను 7.5 అన్నాను, 7.15%. సారీ ఫర్ దాట్. సో RBIలో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గనక నా డబ్బు దాచుకుంటే, వాళ్ళు అమ్మే బాండ్స్ గనక నేను కొనుక్కుంటే, నాకు వాళ్ళు సంవత్సరానికి 7.15% ఇంట్రెస్ట్ అనేటువంటిది వాళ్ళు పే చేస్తారు. నెలకి రూపాయి కూడా రాదండి. ఇది 7.15% అంటే నెలకి రూపాయి కూడా కాదు, ₹10 మీద కొద్దిగా ఎక్కువ, ఒక 60 పైసా ఎంత వస్తుంది మీకు. సరే, అంత తక్కువ వడ్డీకే నేను దాచుకున్నాను అనుకుందాం. నా ఇన్కమ్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం మిగిలిపోయిన డబ్బులు నేను RBI బాండ్ లోనే డబ్బులు పెట్టాను అనుకుందాం. ఎంత పెడుతున్నాడండి RBI వాడు మనకి? 7.15% ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. నేను అదే రేట్లో ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం. ఓకే, ఈ యాన్యువల్ ఇన్కమ్, ఈ 2,40,000 24 సంవత్సరాల తరువాత ఎంత అవుతుంది అనేది మనం లెక్క చూద్దాం ఇక్కడ. సో దాన్ని మనం ఫ్యూచర్ వాల్యూ అంటామండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్ లో దీన్ని మనం ఫ్యూచర్ వాల్యూ అని పిలుస్తాం. సో ఈ 2,40,000 ఏదైతే నాకు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో మిగిలిపోయినాయో ఎంప్లాయీకి, ఇది గనక తను 7.15% చొప్పున RBI బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తే తనకి 24 సంవత్సరాల తరువాత ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటూ 1 + 7.15% హోల్ పవర్ 25 - 1 ఇయర్ అంటే 24 సంవత్సరాలు. 25 - 1 అంటే 24. అలానే నేను ఇప్పుడు దాన్ని కనుక కిందకి కాపీ చేస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ 7.15% తీసుకుంటుంది ఇక్కడ. అలానే 2 ఇయర్స్ మైనస్ చేస్తే, అంటే ఈ సెకండ్ ఇయర్ మిగిలిపోయిన డబ్బులు తను మళ్ళీ 24 సంవత్సరాలు వేయలేడు, 23 సంవత్సరాల వరకే ఉంచగలడు. ఎందుకంటే ఒక సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అలా తగ్గించుకుంటూ వెళ్తున్నానండి నేను ఇక్కడ. సో మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడొచ్చు. ఫస్ట్ ఇయర్ లో తను ఏదైతే 2,40,000 దాచుకున్నాడో అది 7.15% చొప్పున ఇన్వెస్ట్ చేస్తే
25 సంవత్సరాల తర్వాత ఆ 2,40,000 కాస్త 12,58,000 అవుతుందండి మనకి. మీరు అక్కడ చూడొచ్చు, మీ డబ్బులు 2,40,000 ఇన్వెస్ట్ చేస్తే 5 టైమ్స్ మీకు పెరిగి మీ చేతికి వస్తుంది. ఎప్పుడు ఆర్బీఐ బాండ్ చీపెస్ట్ రేట్ 7.15%, నెలకి ₹10 మీద కొద్దిగా ఎక్కువ అంతే. అంత పర్సెంట్కి నేను ఇన్వెస్ట్ చేసినా కూడా నాకు యూ కెన్ సీ హియర్ 0.6% వస్తుంది. అంత తక్కువకి ఇన్వెస్ట్ చేసినా కూడా నా డబ్బులు అనేటువంటిది 5 రెట్లు డబుల్ అయింది 25 సంవత్సరాలకి. ఓకే సార్, అయినా తక్కువే అనిపించవచ్చు మీకు. ఒకసారి టోటల్ చూద్దాం. సో నేను ఇన్వెస్ట్ చెయ్యకపోతే నా డబ్బులు అలానే ఉంచుకుంటే నాకు ఎంత మిగిలిందండి? 3,26,90,000 మిగిలింది. అదే డబ్బులు కనుక నేను ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆర్బీఐ బాండ్స్ లో చీపెస్ట్ బాండ్ లో పెట్టినా కూడా నాకు నా డబ్బులు ఏదైతే ఉందో అది 5,77 lakhs అవుతుంది. 3 కోట్లు ఎక్కడ, 5,77,00,000 ఎక్కడ? మీకు ఆల్మోస్ట్ ఆల్ 1.76 టైమ్స్ అవుతుంది మీ మనీ. ఇప్పుడు నేను సింపుల్ గా ఆర్బీఐ బాండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లుగా అనుకుంటే, అలానే చూస్తే ఇప్పుడు మీరు ఆర్బీఐ బాండ్ లో నేను ఇన్వెస్ట్ చేస్తే గనక 23 సంవత్సరాల వరకు నేను ఆ అమౌంట్ ని స్పెండ్ చేయొచ్చు. 13 సంవత్సరాలు కాస్త 23 సంవత్సరాలు అయింది. అంటే 10 సంవత్సరాలు మీరు హ్యాపీగా పని చేయకపోయినా కూడా ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు పెట్టుకోవచ్చు. మీరేం చేయట్లా, మీరు కొత్తగా పని ఏం చేయట్లా, వచ్చిన మిగిల్చుకున్న డబ్బుల్ని మీరు ఇన్వెస్ట్ చేస్తే గనక మీరు 13 సంవత్సరాలని 23 సంవత్సరాలు చేయొచ్చు. సరే, ఇది ఎటువంటి రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేని వ్యక్తి ఆర్బీఐ బాండ్స్ కొనుక్కుంటే ఇంత. అదే ఒకవేళ నేను ఆర్బీఐ బాండ్ కాకుండా సపోజ్ నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశానండి, అక్కడ నాకు 12% రిటర్న్ వచ్చింది అనుకుందాం. సో 12% రిటర్న్ అయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ 5 కోట్లు కాస్త 9 కోట్లు అవుతుంది నాకు. అంటే 37 సంవత్సరాల వరకు నేను హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఎటువంటి ఆదాయం లేకపోయినా నేను 37 సంవత్సరాల వరకు ఎంజాయ్ చేయొచ్చు నా డబ్బులతో. అదే నేను ఇంకా కొద్దిగా ఎక్కువ రిస్క్ తీసుకున్నాను అనుకుందాం, నాకు ఒకవేళ 15% రిటర్న్ వచ్చింది అనుకుందాం. సార్, మనం ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది, అలానే అంత లాస్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఒకవేళ నేను రిస్క్ తీసుకుని 15% రిటర్న్ కనుక నేను గెయిన్ చేయగలిగితే 25 ఏళ్ళు పని చేస్తే 50 ఏళ్ళు నేను తిని కూర్చోవచ్చు. అంటే నా పిల్లలు 25 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా తిని కూర్చోవచ్చు. సో 15% రిటర్న్ అనేటువంటిది చాలా ఎక్కువ అండి. అంత రాకపోవచ్చు, నేను జస్ట్ మీకు నెంబర్ చూపించడం కోసం చేశాను. ఒకవేళ మీరు యాన్యువల్ నిఫ్టీ రిటర్న్స్ తీసుకున్నా, సెన్సెక్స్ రిటర్న్స్ తీసుకున్నా అంత ఉండదు. జస్ట్ అసలు నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి మాకు అసలు తెలియదండి అనే వాళ్ళు మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. వీటి గురించి మనం తర్వాత నేర్చుకుందాం అండి. ప్రతి వీడియోలో మనం మెల్లగా ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ ఎదురుకు వెళ్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే యావరేజ్ గా ఇక్కడ మీరు చూడొచ్చు నిఫ్టీ అనేటువంటిది ఏదైతే ఉందో, ఓకే నాకు ఇక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, నేను జస్ట్ ఒక 5 years బ్యాక్ నిఫ్టీ వాల్యూ అనేటువంటిది మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీకే అర్థం అవుతుంది. 5 years బ్యాక్ 8,000 ఉన్న ఒక పర్టికులర్ ఐటమ్ అదేంటి అనేది మీకు అనవసరం, ప్రస్తుతానికి పట్టించుకోవద్దు. 5 years బ్యాక్ 8,000 ఉన్న ఐటమ్ ఈ రోజు మార్కెట్ లో 15,000 అయిందండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ డబల్ అయింది 5 సంవత్సరాల్లో. ఇక్కడ నేను అంత తీసుకోవట్లే, నేను జస్ట్ 15% రిటర్న్ తీసుకుంటున్నా. అంత రిటర్న్ తీసుకోకపోయినా కూడా నాకు ఇన్కమ్ అనేటువంటిది 25 years వర్క్ చేసిన తర్వాత ఎంత అయిందండి? ఇట్ ఈస్ 13 crores. 3 crores ఎక్కడ, 13 crores ఎక్కడండి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏదో ఆ చిల్లర్లే అనుకుంటాము, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చాలా డిసిప్లైన్డ్ గా చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసాం. సో ఇదే ఇప్పుడు ఈ టాపిక్ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే టాపిక్ ని మేము ఇక్కడ కంటెంట్ లా పెట్టాము. సో ఒక్కసారి నేను మీకు వెరీ ఫాస్ట్, చాలా త్వరగా, చాలా క్విక్ గా అసలు ఈ కంటెంట్ ఏంటి అనేటువంటిది పైపై నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టాపిక్ హెడ్డింగ్ వచ్చి వై షుడ్ వన్ ఇన్వెస్ట్, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏదైతే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పానో అదే ఎగ్జాంపుల్ కొద్దిగా నెంబర్స్ అటు ఇటుగా మార్చి, నేను మీకు 25 ఏళ్ళ కుర్రాడు అని చెప్పాను, ఈ ఎగ్జాంపుల్లో 30 ఏళ్ల వయసులో మొదలెడితే అనేటువంటిది మేము ఇక్కడ ఎగ్జాంపుల్లో తీసుకున్నాం. చిన్న చేంజ్ అంతే, నెంబర్స్ క్యాలిక్యులేషన్ అంతా అదే అలానే ఉంటుందండి. సో అదేమవుతుంది, తనకి ఇక్కడ 1.7 crores అనేటువంటిది సేవ్ చేయగలుగుతున్నాడు. ఎప్పుడు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే 1.7 crores అనేది తనకి ఆదాయం మిగులుతుంది, 1,70,00,000. అదే తను ఇన్వెస్ట్ చేస్తే ఎంత మిగులుతుంది తనకి? ఇక్కడ మీరు చూడొచ్చు 4.26 crores, 4 కోట్లు మిగులుతుందండి. 1,70,00,000 కాస్త 4 కోట్లు మిగులుతుంది తనకి ఇన్వెస్ట్ చేస్తే. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇన్ఫ్లేషన్, మనకి ఏదైతే మార్కెట్ లో పెరుగుదల ఉంటుంది కదండి. ఇప్పుడు ఇడ్లీ ఉంది, మా నాన్నగారు ఇడ్లీ కొన్న రోజుల్లో 10 పైసలు ప్లేట్. అదే నేను చిన్నప్పుడు ఇడ్లీ 10 రూపాయలు కొనేవాళ్ళం, ఇప్పుడు అదే ఇడ్లీ 50 రూపాయలు అయింది బయటకు వెళ్తే. సో దీన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సింపుల్ గా అర్థం చేసుకోవాలి అంటే దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి కదా మార్కెట్ లో, ధరల ఇంక్రీజ్ ని మనం ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం.
సో ఆ ఇన్ఫ్లేషన్ ని బీట్అవుట్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా ఖర్చులు ఎలా అయితే పెరుగుతున్నాయో మన డబ్బు యొక్క విలువ కూడా అలాగే పెరగాలి. అది పెరగాలి అంటే మనం దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయి అంటారు కదా మన పెద్దోళ్ళు. అలానే వచ్చిన ఆదాయాన్ని కాస్త మనం ఉపయోగపడే విధంగా ఇన్వెస్ట్ చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఇన్వెస్ట్ చేయాలి అని నాకు అర్థమైందండి, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు? దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి దానికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వాటి గురించే కదా మనం నెక్స్ట్ వీడియోస్ లో నేర్చుకునేది. అయితే బేసిక్ గా చూస్తే గనక మనకి 4 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కేటగిరీస్ ఉంటాయండి. ఏంటి అంటే ఫస్ట్ కేటగిరీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఏంటి? ప్రతి సంవత్సరం మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఫిక్స్డ్ ఆదాయం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆర్బీఐ బాండ్స్ కొనుక్కోవడం 7.15% వడ్డీ వాళ్ళు కంపల్సరీగా మీకు ఇస్తారు. లేదు బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, వాడు కంపల్సరీగా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇస్తాడు. వాటిని మనం ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అలానే ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ అంటారు కదండి, పెద్ద పెద్ద షేర్లు కొంటున్నారు అది ఇది అంటారు కదా. సో ఆ షేర్లు కొనుక్కోవచ్చు మీరు కావాలంటే. ఆ డబ్బులతో మీకు మిగిలిన డబ్బులతో ఆ షేర్లు అవి కొనొచ్చు. కానీ అక్కడ రిస్క్ అనేటువంటిది ఉంటుంది. మీరు ఏ కంపెనీ షేర్లు పడితే ఆ కంపెనీలో కొంటే డబ్బులు నష్టపోతారు. సో మనం తరువాత వీడియోస్ లో అసలు కంపెనీస్ అంటే ఏంటి, వాటిని షేర్స్ ఎలా పిక్ చేసుకోవాలి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్ లో నేర్చుకుందాం. అలానే రియల్ ఎస్టేట్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మనకి చాలా మటుకి మన తెలుగు స్టేట్స్ లో ఇది ఫాలో అవుతారండి. రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తారు, ల్యాండ్ మీద కానీ బిల్డింగ్ మీద కానీ. సో అది మంచిదా చెడ్డదా అనేటువంటిది మనం ముందుకెళ్ళి నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలా క్రైటీరియాస్ అనేటువంటివి మనం ఐడెంటిఫై చేయగలగాలి. చాలా ఏమంటారు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం దాన్ని కంపేర్ చేయగలగాలి. అలానే కమోడిటీస్, ఇది మన లేడీస్ కి బాగా ఇంట్రెస్ట్ అయిన ఐటమ్. కమోడిటీస్ అంటే ఏంటి అంటే వస్తువులు అండి. బేసిక్ గా గోల్డ్, సిల్వర్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. మనకి తెలుగు స్టేట్స్ లో ఇది కూడా చాలా ఫేమస్. 90% చాలా మంది ఆడవాళ్ళకి ఏంటి అంటే ఒక రూల్ లాగా పెట్టుకుంటారు, ప్రతి సంవత్సరం మినిమం ఇంత బంగారం నేను కొనుక్కోవాలి అనేటువంటి ఒక చిన్న పాలసీ ఉంటుంది. సో అట్లానే దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ అని అంటాం కదా. అయితే మీకు తెలియని విషయం ఏంటి అంటే ఈ కమోడిటీస్ లో కేవలం సిల్వర్ గోల్డే కాదండి, ఇంకా చాలా రకాల కమోడిటీస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్. మనకి పెట్రోలియం ఏదైతే తయారు చేస్తారో దానికి ముడిసరికి ఏదైతే ఉంటుందో క్రూడ్ ఆయిల్, అది కూడా ఒక కమోడిటీ అండి. దాని బ్యారెల్ వాల్యూ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యన రీసెంట్ గా కొన్ని దేశాలలో వాటర్ ని కూడా కమోడిటీగా డీల్ చేయడం స్టార్ట్ చేశారండి. అంటే మనకు వాటర్ ని బాటిల్లో పోసి అమ్మడం తెలుసు, కానీ వాటర్ ని కాంట్రాక్ట్ గా మార్చి ఆ కాంట్రాక్ట్లను అమ్మడం కూడా జరుగుతుంది కొన్ని దేశాల్లో. సో వీటి గురించి మనం తర్వాత ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియోలో అన్ని చెప్పుకోవడానికి టైం సరిపోదు. అయితే ఈ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి కింద ఇవ్వడం జరిగిందండి. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, అలానే మీకు గోల్డ్, ఈ బులియన్ బాండ్స్ అంటే ఏంటి అనేటువంటి వాటికి సంబంధించిన టిపికల్ రిటర్న్స్ ఎలా వస్తాయి ఏంటి అనేటువంటిది మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోను ముగించే ముందు ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి. ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్, మనం సినిమా ఏదైనా చూస్తున్నప్పుడు కానీ, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు వెనకాల ఏదో కుక్కలు తరుముతున్నట్లుగా చాలా ఫాస్ట్ గా ఒక విషయం చెప్తారు. అది ఎవరికి అర్థం కాదు. ఏం చెప్తారు అంటే వాళ్ళు బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ద ఆఫర్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. దీన్ని చాలా ఫాస్ట్ గా చెప్తారండి. ఏంటి అంటే దాని మీనింగ్, మీరు ఏదైనా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఏదైనా స్టాక్స్ పర్చేస్ చేసినప్పుడు కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్ పర్చేస్ చేసినప్పుడు కానీ, లేదా బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మీకు వాటితో పాటు రిస్క్ అనేటువంటిది కొద్దిగా ఉంటుంది. ఆ రిస్క్ ఏంటి అంటే మార్కెట్ లో దాని వాల్యూ పెరగచ్చు, తగ్గిపోవచ్చు. ఈ రోజు బంగారం కొన్నారు, గ్రామ్ 5,000 పెట్టుకున్నారు, రేపు పొద్దున్న అది 4,900 అయితే మీకు మనీ పోయినట్లే కదా, ఒక 100 రూపాయలు మీరు వాల్యూ లాస్ అయినట్లే కదా. దాన్ని సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అనేటువంటిది చెప్తారు. అందుకని మీకు అక్కడ డిస్క్లైమర్ లో ఏం చెప్తాడు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ద ఆఫర్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్ అంటాడు. అంటే ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని జాగ్రత్తగా చదువుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాడండి. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ లో కూడా అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ మీద సేమ్ కైండ్ ఆఫ్ రిస్క్ అనేటువంటిది ఉండదు. కొన్ని సెక్యూరిటీస్ అనేటువంటివి ఎక్కువ రిస్క్ ఉంటాయి, కొన్ని తక్కువ రిస్క్ ఉంటాయి. సో ఏది రిస్క్, ఏది తక్కువ రిస్క్ అనేటువంటిది మీకు ఎప్పుడు అవగాహన వస్తుంది అంటే మీకు ఆ కంపెనీ యొక్క అనాలిసిస్ చేయడం వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుందండి. ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ 2 టెలికాం కంపెనీస్ నేను తీసుకున్నాను అనుకోండి, వొడాఫోన్, ఎయిర్టెల్. ఈ 2 టెలికాం కంపెనీస్ నేను తీసుకుంటే 2 స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్, రెండిటి షేర్స్ మనం పర్చేస్ చేయొచ్చు, అమ్మొచ్చు. కానీ రిస్క్ అనేటువంటిది వొడాఫోన్ ఐడియా మీద ఎక్కువ ఉంటుంది, ఎయిర్టెల్ మీద రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి.
సో మీకు ఆ రీజన్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేసి అనలైజ్ చేయడం వచ్చినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని నాకు మా బామ్మర్ది చెప్పాడు, లేదా నాకు మా ఫ్రెండ్ చెప్పాడండి ఈ కంపెనీ షేర్లు కొంటే డబుల్ అయిపోతాయి అన్నాడు, నేను కొనేసాను, పోయినాయి, ఏం చేయమంటారు? తెలుసుకోకుండా ఏ విషయంలోనూ ఇన్వెస్ట్ చేయొద్దు. కష్టపడి సంపాదించిన డబ్బులు కదా, జాగ్రత్త పడాలి. సో అది మనం ఈ టాపిక్ లో ఎండింగ్ లో మనం నేర్చుకోవాలండి. రిస్క్ అండ్ రిటర్న్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, తక్కువ రిస్క్ తీసుకుంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి అనేటువంటిది ఒక బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అది కంపల్సరీ రూల్ కాదు. ఎక్కువ రిస్క్ తీసుకుంటే డబ్బులు పోవచ్చు కూడా, వస్తే ఎక్కువ వస్తాయి, పోతే ఎక్కువ పోతాయి. అదే మనం స్టేబుల్ గా ఉన్నవి తీసుకున్నాం అనుకోండి, అదే బ్యాంక్ లో డిపాజిట్ చేసాం అనుకో, వడ్డీ తక్కువ రావచ్చు కానీ కంపల్సరీ వస్తుంది. రిస్క్ తీసుకోకపోతే తక్కువ వస్తుంది, రిస్క్ తీసుకుంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ వాటికి సంబంధించిన డిస్క్లైమర్ నోట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఒక్కసారి కనుక మీరు గమనిస్తే ఈ టాపిక్ యొక్క ఎండింగ్ లో ఒక బటన్ ఉంటుందండి, సోర్స్ అనే బటన్ ఉంటుంది. సార్ ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇదంతా మేము టైప్ చేస్తూ కూర్చుంటే మాకు సరిపోదండి. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి కూడా మాకు టైం సరిపోవట్లేదు. బట్ బేసిక్ గా ఈ కంటెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని మేము డిఫరెంట్ సోర్సెస్ నుంచి కాపీ చేసుకుంటాం. మార్కెట్ లో ఎక్కడెక్కడో ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మేము గ్యాదర్ చేసుకుని ఒక చోట కన్సాలిడేట్ చేసి మీకు ఇక్కడ మేము కోర్స్ టైప్ లో డిజైన్ చేస్తున్నాం. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మాది అని మేము ఎప్పుడూ చెప్పలేము, ఎందుకంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మేము తీసుకున్నాం. సో ఆ సోర్సెస్ ఎవరైతే ఈ కంటెంట్ నిజంగా రాశారో వాళ్ళకి కంప్లీట్ క్రెడిట్స్ మేము ఇవ్వాలి, అది రూల్. అండ్ అది కామన్ సెన్స్, కష్టపడి రాశారు కాబట్టి వాళ్ళకి మేము క్రెడిట్ ఇవ్వాలి. అందుకే వాళ్ళ పేజ్ ని ఎప్పుడు మేము ఎండింగ్ లో మెన్షన్ చేస్తాం. ఒకవేళ 2-3 సోర్సెస్ ఉంటే ఆ సోర్సెస్ అన్ని మేము ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో మీరు ఆ సోర్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఆ ఒరిజినల్ కంటెంట్ మేము ఎక్కడి నుంచి అయితే కాపీ చేసుకున్నాం ఆ కంటెంట్ ని మీరు చూడొచ్చు డైరెక్ట్ గా. సో ఇది జిరోదా వార్సిటీ నుంచి కాపీ చేయడం జరిగింది. ఫస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ స్టాక్ మార్కెట్ మాడ్యూల్ అంతా కూడా మేము మోస్ట్ ఆఫ్ ద టైం మేము జిరోదా వార్సిటీ నుంచే కాపీ చేసుకుంటాము. సో అది కాపీ రైట్ కంటెంట్ అయితే కాదండి, అది కాపీ చేసుకోవచ్చు. సో మేము కాపీ చేసుకున్నాము కానీ వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి కాబట్టి మేము క్లియర్ గా ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాం. ఈ కంటెంట్ యొక్క క్రెడిట్స్ జిరోదా వార్సిటీకి వెళ్తాయి. దీన్ని ఎక్స్ప్లెయిన్ మాత్రమే నేను చేస్తున్నాను, ఈ కంటెంట్ నేను రాసింది కాదు. రైట్? సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే, ఫైనాన్స్ గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, షేర్స్ ఎలా పిక్ చేసుకోవాలి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి, ఆప్షన్స్ అంటే ఏంటి, కాల్స్ అంటే ఏంటి, పుట్స్ అంటే ఏంటి, ఎప్పుడు కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుంది, ఎప్పుడు కంపెనీ షేర్ వాల్యూ తగ్గుతుంది, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని మేము సబ్సిక్వెంట్ గా ఒక్కొక్క వీడియో రూపంలో మేము లాంచ్ అనేటువంటిది చేస్తాము. సో ఈ సిరీస్ ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కింద బెల్ ఐకన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ విషయం గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని కమెంట్ సెక్షన్ లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ వీడియో గురించి, ఆ టాపిక్ మీద మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాం. రైట్? థ్యాంక్ యూ గైస్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. బై బై.